10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కన 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా? ఈరోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వివరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్టకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినాం, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో రోడ్లు, చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నా, మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? పోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడా మీకు చెప్పినట్టు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు, తల ఆడబెట్టుకుంటామని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు. జూరాల అనేది హెడ్. కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్ లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే. ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి. అక్కడికి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం, లారీల లోడ్ పోతూనే ఉంటుంది, లారీస్ చిన్న పోతూనే ఉంటాయి, పైనుంచి సంచులు మాయమైతేనే ఉంటాయి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు, ఇవాళ ముచ్చమర్రి, ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి. ఎక్కడ పోయినా తెల్లారులే చూసే వరకాలు ఏం కనిపిస్తలేవు. రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది, తెల్లారి వరకాల కాలిక్కుంటే 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్లు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా? సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది? మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు రాజకీయాలు చేద్దాం. 6 నెలల ముందు అయిపోయింది మీ పని, కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే చెప్తున్నావు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినావు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు? నువ్వు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాల కంటే ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా చెప్పింది తప్ప 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడచ్చు, కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు కొట్టుక పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంపోజ్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. ఓకే, కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినావు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్రుడు లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినని మాట్లాడుతూ ఏం చేసినావు? ఏడాది అర్థంలో నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. అరే ఏం నడుపుతావా నువ్వు? గవర్నమెంట్ 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతుంటే ఐఎస్డబ్ల్యూఆర్కు చీఫ్ ఇంజనీర్ లేడు.
నీ 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 పాలన ఎంత అందంగా ఉందంటే అత్యంత ముఖ్యమైన సెక్షన్ 3 మీద కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకం మీద ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగితే ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్స్ కు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీ పెట్టినావు నువ్వు. ద పోస్ట్ ఈజ్ వేకెంట్. ఎస్సీ కూడా లేడు, సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈ వై కూర్చుంటున్నాడు. అంటే హౌ సీరియస్ యు ఆర్? అసలు నీకు ఆ సీరియస్నెస్సే లేదు. నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా నాకు అర్థం